ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధ ఘనమైన నామముకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా గడిచిన దినం మొదలుకొని ఈ యొక్క దినం వరకు నీ కృపలో భద్రపరిచి మరి ఒక పర్యాయం నైనా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నేను కొనియాడే గొప్ప కృపను భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. నైనా ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరిచి ఉన్నాం. కొద్ది నిమిషంలో నీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటల ప్రభావం మేము ధ్యానిస్తుండగా నీ కృప నీ యొక్క సహాయం దయచేయండి. నాయన సమయోచితమైన జ్ఞానం చేత నన్ను బలపరిచి నాయన నేను కాదు మీరే నాయందు ముందుని నడిపించుమని యేసుక్రీస్తు నామం బట్టి వేడుకొచ్చినాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి ముందుగా మన తండ్రి అయిన దేవునికి ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి సిసిటిఎల్ మినిస్ట్రీస్ సంఘ కాపరులకు విశ్వాసులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే లైవ్ ద్వారా మరి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మరి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వాసులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము ఏర్పాటు చేయబడినటువంటి భాగము మనిషి మార్పుకై దేవుని దీర్ఘశాంతం. మనిషి మార్పుకై దేవుని దీర్ఘశాంతం. మనిషి మారడానికి దేవుని యొక్క దీర్ఘశాంతము ఏమై ఉన్నది? నిజంగా వాస్తవానికి మనం ఆలోచన చేస్తేనే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దేవుడు ఎంతగానో దీర్ఘశాంతము కలిగినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తాను భూమి మీద బ్రతికినప్పుడు బ్రతికి ఆయన తిరిగి చనిపోయే ముందు ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటలు నేను తిరిగి వస్తాను. వచ్చేటప్పుడు కొన్ని సూచనలు మీకు కనబడతాయి, కొన్ని సూచక క్రియలు మీకు తెలుస్తాయి అని చెబుతూ పోయాడు. అదేవిధంగా ఈరోజు సంవత్సరంన్నర నుంచి మరి మనందరినీ పీడిస్తున్నటువంటి ఒక వైరస్, కరోనా వైరస్. సంవత్సరంన్నర అయింది, ఇంకా తగ్గుముఖము అయితలేదు. ఇప్పటికీ ఫస్ట్ దాని పేరు కరోనా వైరస్ అన్నారు, దాని తర్వాత డెల్టా వైరస్ అన్నారు, మ్యూటెంట్ చేంజ్ అవుతుంది, దాని తర్వాత డెల్టా ప్లస్ అన్నారు. ఇప్పుడు కొత్తగా ఆ వైరస్ రూపాంతరం చెందిందట, ఈటా వచ్చిందట. అది దుబాయ్ నుంచి మన దేశానికి ఈ మ్యాంగళూరులో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి ఆ బారిన పడ్డట్లు, ఆ ఒక వైరస్ బారిన పడ్డట్లు వార్తల్లో చూస్తున్నాం. వైరస్ రూపాంతరం చెందుతుంది కానీ మనిషి రూపాంతరము చెందుతలేడు. వైరస్ మార్పు చెందుతుంది, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కు వెళుతుంది, కానీ మనిషి మార్పు అనేది జరుగుతలేదు. అందుకనే ఎవ్వరు కూడా నశింపడానికి వీలు లేదని దేవుడు ఇచ్ఛయించుకొని అందరి ఎడల దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. అందరి ఎడల, కేవలము దేవుని నమ్ముకున్నటువంటి వారి ఎడల కాదు, ఇప్పుడు భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడి ఎడల దేవుని దీర్ఘశాంతము కనబడుతుంది. ఒకసారి పేతురు గారు రాసినటువంటి పత్రిక, భక్తుడైన పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందరహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు
మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, వీటి కొరకు మీరు కనిపెట్టుకొని వారై గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. నిందారహితులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి. ఇది మానవుల ఎడల కనబడతలేదు కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతము మనకు అవసరం ఉన్నది. రక్షణార్థమైనటువంటి మారు మనసు. అందరూ కూడా రక్షింపబడాలి. కేవలం ఇప్పుడే కాదు దేవుడు చూస్తున్నటువంటి. ఆది కాండములో ఆదాము నుంచి మొదలుకొని దేవుని యొక్క దీర్ఘశాంతం మనకు కనబడుతుంది. అందుకనే కదా నోహావు ఓడలో ప్రవేశించక ముందు నోహావు ఎన్నో మార్లు ఆయన ప్రకటించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. లోకమంతా కూడా పాపముతో నిండిపోయినప్పుడు నోహావు గారు దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మంచి మాటలను వారికి వినిపించినా కానీ వారు వినలేని పరిస్థితి. నోహావు గారేనా? నోహావు గారి కన్నా ముందు ఇంకా ఎవరైనా భక్తులు ప్రకటించిర్రా అంటే ప్రకటించిరు. ఒక్కసారి యూదా పత్రిక 1వ అధ్యాయం, యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి ఇలా? 1 అధ్యాయం కాబట్టి 14వ వచనం. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు. అంటే హనోకు నోవా ముందా, నోవా తర్వాతనా? నోహావు గారి ముందా, నోహావు గారి తర్వాత హనోకు గారు వచ్చారంటే నోహావు గారి కన్నా ముందే. అంటే ఆదాము గారి మొదలుకొని హనోకు వరకు ఏం ప్రకటించిరంట? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి. ఇదిగో మీరు తప్పు చేస్తుర్రో, భక్తిహీనంగా ప్రవర్తిస్తుర్రో, మీరు భక్తి పరులు కాదు, మీరు మారు మనసు పొందాలి, మార్పు చెందాలి అని ప్రకటన చేశారు. ఇంకేమన్నాడు? ఇదిగో ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. తెలుగు బైబిల్లో వచ్చెను అని ఉన్నది, కానీ మనము ఇంగ్లీష్ బైబిల్లో గనక ట్రాన్స్లేషన్ గనక పోతే ఏమంటాడంటే లార్డ్స్ కమ్మింగ్ అంటాడు. అంటే ప్రభు వస్తున్నాడు. అంటే ఆదాము గారు మొదలుకొని హనోకు వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి గురించి ఆయన ప్రకటన చేసి, ఇగో తీర్పు తీర్చబోయే ఒక దినము వస్తుంది, మారు మనసు పొందండి. కానీ ఎవ్వరు కూడా మారు మనసు పొందలేని పరిస్థితి. దేవుడు చాలా దీర్ఘశాంతం వహించి చాలా రోజులు మరి వారిని కనిపెట్టినట్లు మనం చూస్తుంటాం. ఆదాము గారితో మాట్లాడుతూ దేవుడు ఏమంటాడు? ఆదాము ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించు. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అన్నప్పుడు
ఆదాము గారు ఆ మాట విన్నటువంటి కొద్ది రోజుల్లోనే, కొన్ని సంవత్సరాల్లోనే ఆయన పాపము చేసి దేవుని దృష్టికి దూరంగా వెళ్ళిపోయాడు. అప్పటి వరకు దేవునితో కలిసి ఉన్నటువంటి ఆదాము గారు ఎప్పుడైతే పాపము చేశారో ఆ పాపము ద్వారా దేవునితోటి దూరం అయిపోయాడు. ఆదాము తర్వాత ఆయన కుమారులైనటువంటి కయీను, హేబేలు గారు. కయీను నరహంతకుడు అయిపోయాడు. అక్కడి నుంచి మనం మొదలుకొని చూస్తే హనోకు వరకు దేవుని గురించినటువంటి ప్రకటన చేసినట్లు మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసాం. ఒక్కసారి ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండము 5వ అధ్యాయం మొదటి నుంచి ఈ కింద వచనాలన్నీ కూడా మనము ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవుని గురించి ప్రకటన చేసి మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి అన్నప్పుడు కూడా ఎవ్వరు కూడా దేవుని తట్టు తిరగలేని పరిస్థితి. అందుకనే దేవుడు ఏం చేసిండంటే హనోకు గారి ద్వారా మరి ప్రకటన చేసి హనోకు కుమారుడైనటువంటి మెతూషెలే భూమి మీదికి వచ్చిండు. మెతూషెలే అంటే దాని అర్థము అతడు చనిపోయిన తర్వాత అది వచ్చును. మెతూషెలకు అర్థము అతను చనిపోయిన తర్వాత అది వచ్చును. మరి పేరు పెట్టబడినటువంటి తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా భయపడలేరు. అసలు ఆ పేరు ఎందుకు పెట్టిండు, ఎందుకు ఏదొస్తుంది అనే ఆలోచన కూడా చేయలేని పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి ప్రజలు. దాని తర్వాత మెతూషెలే తర్వాత తన కుమారుడైనటువంటి లెమేకు తర్వాత నోహావు గారు దేవునితోటి నడిచిండు. దేవుని దృష్టికి నిందారహితుడుగా కనబడ్డాడు. కనబడిన తర్వాత దేవుడి భూలోకం అంతా చూసిన తర్వాత దేవునికి కోపం వచ్చేసి ఇన్ని సంవత్సరాలు నేను వేచి ఉన్నానే, ఎవ్వరు కూడా నా తట్టు తిరుగుతలేరు, అందరూ పాపముతోటే అంటుకట్టుబడుతున్నారని ఆవేదనతోటి నోహావు గారితో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఒక్కసారి చూద్దాం. ఇదే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశవలిదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులు నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు 13వ వచనం కూడా దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చాలా నోహా గారితో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు ఇన్ని సంవత్సరాలు నేను వేచి చూస్తున్నాను, మారు మనసు పొందుతారేమో, నా తట్టు తిరుగుతారేమో అని వేచి చూసినాను, కానీ ఎవ్వరు కూడా నా దృష్టికి నీతిమంతులుగా కనబడతలేరు. కేవలము నీ ఒక్కనివే నిందారహితుడుగా కనబడతాడు. అందుకని ఈ భూమిని మొత్తము కూడా సర్వనాశనము చేస్తాను అని చెప్పేసి దేవుడు నోహావు గారితో మాట్లాడినటువంటి మాట. ఎన్ని సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతం వహించాడు? ఆదాము మొదలుకొని నోహావు వరకు
ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల? 1656 సంవత్సరాలు చూసాడు. ఎన్ని సంవత్సరాలు? 1656 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతం వహించాడు. ఇప్పుడైనా మారుతారేమో. మీకు డౌట్ రావచ్చు, ఎట్లా తీసిండు అన్న లెక్క? బైబుల్ ఎక్కడ ఉన్నదా అంటే సింపుల్, ఏం లేదు. ఆదాము వంశావళి మొదలుకొని నోహావు వంశావళి వరకు లెక్క చేయండి మీరంతా. ఇప్పుడు లెక్క చేద్దామంటే టైం లేదు. ఇంటికి పోయినాక మీకు ఇది ఒక హోంవర్క్ అనుకోండి. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికిండు, దాని తర్వాత షేతు గారు ఎన్ని సంవత్సరాలు బతికిండు, దాంట్లో అన్ని తీసుకుంటూ పోతే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1656 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతము వహించి. 1000. దాని తర్వాత దేవుడు నోహావు గారితో చెప్పిన తర్వాత కూడా నోహావు గారు ఓకే రైట్, నేను ఒక ఓడను చేస్తాను అన్నప్పుడు ఆయన నివసిస్తున్న ప్రాంతం సముద్ర ప్రాంతం కాకపోవచ్చు. ఆయన నేల మీద ఓడ నిర్మిస్తున్నాడు. నేల మీద ఓడ నిర్మిస్తున్న సమయంలో ఎంతోమంది ఆయన దగ్గరికి రావచ్చు. ఎందుకు కడుతున్నావు నోహావు? ఈ ఓడ ఎందుకు, ఇక్కడ మనకు సముద్రం లేదు కదా, నువ్వు ఇంత పెద్ద ఓడ ఎందుకు కడుతున్నావు అంటే ఆయన ప్రకటన చేసి ఉండొచ్చు. అయ్యో దేవుని యొక్క తీర్పు రాబోతుంది, దేవుడు చెప్పిండు ఓడ చేసుకో, ఓడలోనికి వెళ్ళాలి. ఎవరైతే మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుతారో వాళ్ళందరూ కూడా ఓడలోనికి రావాలి అన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా పిచ్చోడు నోహా, ఇక్కడ వర్షాలే లేవు, ఏమి లేవు, ఎడారి ప్రాంతం, ఈ సముద్రం లేదు, ఇక్కడ ఈ ఓడ అవసరమా అని ఆయనని ఎగతాళి చేయవచ్చు. కానీ నోహావు ఎక్కడ కూడా ఆయన విశ్వాసాన్ని సన్నగిల్చుకోవాలి. తన కుటుంబము కూడా ఆయనకు సహకరించింది. కుటుంబం కూడా అనవచ్చు, ఏమా పిచ్చనున్నావా, దేవుడు మాట్లాడినట్టున్నావు, అది మాట్లాడినట్టు, ఇక్కడ వర్షాలు లేవు, ఇక మనం ఆ ఓడను చేయాలన్నా, అవసరం లేదని భార్య అనొచ్చు, కొడుకులు అనొచ్చు. కానీ ఎవ్వరు కూడా ఆయనను ఎదిరించలేరు. కానీ నోహావు ఓడను తయారు చేసే పనిలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు తయారు చేసిండు నోహావు? సుమారు 100 సంవత్సరాలు తయారు చేసి. ఒక్కసారి చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం 32వ వచనము. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను. నోహావు 500 ఏండ్ల గలవాడై షేమును వీళ్ళందరినీ కూడా కనెనంట. దాని తర్వాత ఇదే ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు. ఒక్క నిమిషం. 7వ అధ్యాయము 6వ వచనం. ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. అంటే 500 నుంచి 600 100 సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాలు ఆయన ఓడ నిర్మాణ పనిలో ఉన్నాడు. అంటే ఈ 100 సంవత్సరాలు కూడా నోహావు గారు ప్రకటన చేస్తుండు, మారు మనసు పొందండి, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అన్నప్పుడు ఎవ్వరు వింటలేరు. ఇక్కడ దేవుని యొక్క దీర్ఘశాంతం మనం చూడవచ్చు. ఆదాము మొదలుకొని నోహావు వరకు, నోహావు యొక్క ఓడ తయారు చేసే క్రమములో ఒక 100 సంవత్సరాలు దేవుని యొక్క దీర్ఘశాంతము మనకు కనబడుతుంది. ఎవరన్నా మారకపోతారా? కొందరన్నా రాకపోతారా అని దేవుడు చివరి నిమిషం వరకు చూసి, చివరి నిమిషం లాస్ట్ మినిట్ దాకా ఓడ మూసే సమయానికి కూడా దేవుడు చూశాడు. కానీ ఎవ్వరు కూడా దేవుని తట్టు తిరగలేదు. ఒకవేళ
దేవుడు నోహావు గారికి ఆ అవకాశం ఇచ్చి "ఇగో నువ్వే మూసుకో అది ఇది" అంటే ఆయన కుటుంబమే కాలిపోయి మూసుకునేదేమో. ఎవరు అవసరం లేదు, నాకు ఇంతగానం చేసినా కానీ ఎవరు వస్తలేరు, వీళ్ళు మారని చెప్పేసి మూసుకుంటుండే. కానీ దేవుడు నోహా గారికి ఆ అవకాశం ఇవ్వలేడు. దేవుడే మూసినట్లు మనకు ఇదే ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనంలో ప్రవేశించుచున్నవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. దేవుడు అతన్ని మూసివేశాడు కానీ నోహావు తలుపులు మూసివేయలేదు. చివరి నిమిషం మూసే క్రమము దాకా ఎవరైనా వస్తారేమో, నా కుమారులు ఎవరైనా వస్తురేమో, ఎవరైనా మారు మనసు పొందుతారేమో. దేవుని యొక్క ఆ వేదన చూడండి ఒకసారి, ఆ దీర్ఘశాంతం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఇన్ని తెగుళ్ళు వస్తున్నాయి, ఇన్ని గణము విపత్తులు వస్తున్నాయి భూమి మీదకి, కానీ మనిషి మారతలేడు. దేవుడు చూస్తున్నాడు, ఎవరన్నా రాకపోతారా? అయ్యో అనవసరంగా ఆ నరకాగ్నికి చేజారిపోతున్నారే. మొన్ననే చూసినాం మనం, చైనా దేశం వర్షాలకు కార్లే కొట్టుకోపోయినాయి, మనుషులు కొట్టుకోపోయారు, చచ్చిపోయారు, ఇల్లులు కూలిపోయినాయి. చాలా విపత్తులు జరుగుతున్నాయి ప్రియమైన దేవుని వారు. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు మనకు. అయ్యా ఎవరైనా ఈ విపత్తును చూసి మారు మనసు పొంది నా తట్టు తిరుగుతారేమో, నన్ను సేవిస్తారేమో, నన్ను హత్తుకుంటారేమో అని దేవుని యొక్క ఆవేదన మనము ఆలోచన చేస్తే దేవుడు ఇంత ప్రేమిస్తుండా మనల్ని అనే ఆలోచన మనకు కలుగుతుంది. నోహావు గారు ఓడలోనికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ఆ తలుపులు మూసేసి చివరి నిమిషం చివరి గడియ దాకా ప్రతి సెకండ్ ఈ క్షణమైనా కానీ ఎవరైనా తిరిగి వస్తాడేమో అని దేవుడు చూశాడు. కానీ ఎవ్వరు కూడా రాలేరు. కేవలము నోహావు, అతని భార్య, అతని 3 కుమారులు, కోడలు, వీరు తప్ప ఎవ్వరు కూడా అందులకు. కానీ దేవుని సంకల్పం ఏంది? పెద్ద ఓడత చేయమన్నాడు. అది పక్షుల కోసము, జంతువుల కోసము కాదది. ఎవరన్నా రాకపోతారా? నా పిల్లలు వస్తే వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు జలప్రదం కొట్టుకుపోతారు కదా. వారి కోసం పెద్ద ఓడ. ఇక్కడ మనకు ఇలా చూస్తే ఈ కొలతలు చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది మనకు, కానీ ఈ కొలతలు కాదు, యాక్చువల్గా ఇంకా పెద్దగా ఉంటుంది. చరిత్రకారులు చెప్పే కొలతలు చూస్తే చాలా విపరీతమైన పెద్ద ఓడ అంటారు. అంత పెద్ద ఓడను దేవుడు నిర్మించమన్నాడు. అన్ని జంతువులు, అన్ని పక్షులు రావచ్చు కదా, ఎందుకు ఆడదే మొగదే అంటే అవి 2 చాలు. కానీ నా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, అవి 2 ఉంటే సరిపోతాయి, ఆడది మొగది ఉంటే సరిపోతుంది. కానీ నా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తే వాళ్ళకి జాగా ఎక్కడ ఉంటుంది? వాళ్ళందరూ వస్తే వాళ్ళకు ఉండడానికి స్థలం ఏది? అందుకని వారి కోసము ఇక్కడ పక్షులను, జంతువులన్నిటినీ 2 జతలు చేసి. కానీ ఎవ్వరు కూడా దేవుని మాట వినలేరు. దేవుడు నోహావు గారు ప్రకటించినటువంటి ఆ సువార్తను ఎవరు కూడా వినలేరు. ఈరోజు ఎంతోమంది సేవకులు సువార్తలు ప్రకటిస్తారు, కానీ ఎవరు కూడా మారని పరిస్థితి. ఇన్ని విపత్తులు, ఈ కరోనా వైరస్ కానీ ఏ వైరస్ కానీ మనిషి జంకుతలేడు, భయం అనేది లేదు. ఎప్పుడైతే భయం అనేది ఉంటుందో అప్పుడు మనిషి దేవుని దగ్గరికి వస్తుంది. మా ఫ్యాక్టరీలో ఒక అతను ఉన్నాడు. ఒక అతనికి కరోనా వైరస్ వచ్చింది. వస్తే అంతకుముందు అతను వేరే గుడికి, వేరే విశ్వాసంకు చెందినటువంటి అతను ఆ గుడిలకు కానీ ఆడికి పోలేడట. ఎప్పుడైతే కరోనా వైరస్ వచ్చిందో అప్పుడు ఇక మొక్కుకుంటూ కూర్చున్నాడ.
నేను మంచిగా అయితే నేను ప్రతి రోజు లేకుంటే వారం ఒక రోజు నీ దగ్గరికి వస్తా అని చెప్పేసి. అంటే మనిషికి ఆపద వచ్చినప్పుడే మనిషికి దేవుడు గుర్తుకొస్తాడు, కానీ మంచిగా ఉంటే మనిషికి దేవుడు గుర్తురాడు. అందుకనే దేవుడు ఈ యొక్క విపత్తులు కలగజేస్తుంది దానికోసమే అనుకుంటారు, నన్ను గుర్తు చేసుకుంటారు. లేకుంటే అందరూ కూడా తమ ఇష్టానుసారంగా. అందుకనే లోతు టైంలో కూడా ఏమంటే జనులు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చు పెళ్ళాడుతూ ఉన్నారంట. దేవుని మర్చిపోయారు వాళ్ళు. ఇష్టమున్నట్లు జీవించుట, ఇష్టమున్నట్లు ప్రవర్తించుట. ప్రియమైన దేవుని సంగమా, మనం అలా ఉండకూడదు. దేవుని యందు స్థిరముగా దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద ఆధారపడేవారుగా మనం అందరం ఉండాలి. ఈ మాటలన్నీ మనకు దేవుడు రాయించిండు. దీర్ఘశాంతం వహిస్తుడు. ఇంకా మారుతారేమో. ఈరోజు మన కరోనా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. రానోళ్ళు మనమేమో గొప్పవరం కాదు, దేవుడు పరీక్షిస్తుంది. వచ్చిన వారిని పరీక్షిస్తాడు, రానోళ్ళని పరీక్ష అందరినీ పరీక్షిస్తాడు. ఆయన చూస్తుంటాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి వాడుగా దేవుడు మనకు కనబడుతున్నాడు. దేవుడు ఇది నోహావు తర్వాత కొద్ది కాలానికి మోషే గారిని భూమి మీద పంపించి మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఒక ఆజ్ఞలు ఆయన ద్వారా మరి ప్రజలకు వినిపించాడు. ఇదిగో మోషే, ఈ పనులు చేస్తే మీరు ఆశీర్వదింపబడతారు, ఈ పనులు చేస్తే మీరు శపించబడతారు. ఒక్కసారి చూద్దాం. ఆదికాండం అంటున్నా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇదిగో నా ఆజ్ఞలు వింటే మీరు హెచ్చింపబడతారు, ఆశీర్వదింపబడతారు. ఈ 1వ అధ్యాయం నుంచి 14వ వచనం వరకు ఆశీర్వాదాలు. అంటే ఆయనను నమ్ముకుంటే, ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞలు గైకొంటే మీరు ఆశీర్వదింపబడతారు. మరి ఆయన మాటలు వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తే శాపములు. ఇదే అధ్యాయంలో 15వ వచనం. నేడు నీకు ఆజ్ఞాపించు సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నీవు కొనవనలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. వినలేదా నీకు శాపములు వస్తాయి, వింటివా నీకు ఆశీర్వాదాలు. పుట్టి శాపములేనా, ఇంకేమైనా ఉన్నాయా అంటే తెగుళ్ళు ఉన్నాయి, అన్ని రకాలున్నాయి. ఈ 22వ వచనం ఒక్కసారి చదువు. యెహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కాటుక చేతను బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీవు నా మాట వినలేదా, ఇదిగో నీ మీదికి ఉగ్రత. నోహావు కాలములో ఆ జలప్రలయం ద్వారా దేవుడు అన్ని సంవత్సరాలు కూర్చుండు, కానీ అందులో 8 మందే బయటపడ్డారు, రక్షణ పొందారు. రక్షణార్థమైనటువంటి దీర్ఘశాంతి. ఇక్కడ ఇదిగో మీరు నా మాట వింటే మీకు ఆశీర్వాదాలు, నా మాట వినకుంటే ఇదిగో శాపాలు. జ్వరము చేత ఈరోజు నిజంగా ఎన్ని జ్వరాలు వస్తున్నాయి మనిషికి, తెలియని జ్వరాలు వస్తున్నాయి. డెంగ్యూ అంటాడు, మలేరియా అంటాడు, చికెన్ గున్యా అంటారు, టైఫాయిడ్లు,
ఎప్పుడు ఏమైతో తెలియదు, ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు. 45వ వచనం, ఇదే నీవు అధ్యాయం. నాశనము చేయబడు వరకు ఆ, ఈ శాపములన్నీ ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. పట్టుకొనును. ఏలయనగా ఏలయనగా దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన నీకు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. నీవు ఆయన మాట వినలేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఆయన మాట వినలేదు. కొంతమంది ఎక్కువ కొంతమంది ఏం చేస్తారంటే, ఈ మాటలు మనకు కాదు బ్రదర్, నీవు అన్నాడు కదా, నీవు అంటే ఇది ఎవరికి రాసిరు? ఇశ్రాయేల్ ప్రజలకు రాసిరు. కాబట్టి మనకు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసులకు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులకు కాదు, ఇది కేవలము ఇశ్రాయేల్ ప్రజలకు. వారు దేవుని నమ్ముకోలేరు, అందుకని వారికి ఇచ్చి కరెక్టే, ఇది రాసింది వాళ్ళ కోసమే. కానీ యుగాంతమందు మనకు బుద్ధి కలగాలని దేవుడు రాయించి, దీని నుంచి మనం ఏదో నేర్చుకోవాలి. వారికి సంభవించింది కదా నాకు సంభవించదని సప్పుదా కూర్చుంటే కాదు. మనం కూడా దేవుణ్ణి వైపు తిరగకుంటే మనకు కూడా ఈ కష్టాలు వస్తాయి. ఆలోచన చేయాలి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు దేవుడు మరి కాచుకొని ఉంటుంది. ఎవరైనా మారతారా, ఏమన్నా చేస్తారా అని. దాని తర్వాత దేవుడు ఇశ్రాయేలును ఏం చేసాడు? వారు వింటలేరు. ఇశ్రాయేలు వారి జీవితం అంతా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించుడు, ఇష్టం ఉన్నట్టు జీవించుడు, వారి దేవుని మాటను గైకొనకుండా వారికి ఇష్టం ఉన్నట్లు ప్రవర్తించుడు చేసినట్లు మనం రాజుల గ్రంథం అవన్నీ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. దేవునికి మళ్ళా కోపం వచ్చి ఏం చేసిండు? దేవుడు వారిని చెరలోనికి పంపించి చెరలోనికి పంపించిందంటే ఈ నోహావు కాలం నుంచి చెర దాకా ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? సుమారు ఒక 2000-3000 ఉండొచ్చు. 2000 నుంచి 2,500 మధ్యల దాకా దేవుడు దీర్ఘశాంతం వహించి, దాని తర్వాత దేవుడు తన కుమారుడైనటువంటి వీళ్ళు ఎన్ని చేసినా కానీ వీళ్ళు మారతలేరు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకి పంపించి, నా కుమారుని ద్వారానైనా వీరు మారు మనసు పొందుతారేమో అని ఆలోచన చేసినప్పుడు, కుమారుని ద్వారా కూడా ఎవ్వరు కూడా అప్పుడు ఉన్నటువంటి యూదులు మారు మనసు పొందలేరు. అందుకని ఆయన ఉన్నటువంటి ఆ దినాల్లో, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి దినాల్లో ఆయన ఉపమాన రీతిగా ఎన్నో బోధించిండు. ఒకటి తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 దాకా ఉంటుంది ఈ ఉపమానం. అయితే మనము 20వ వచనం చూద్దాం. వాడింకా దూరంగా ఉన్నప్పుడు 18 నుంచి చూద్దాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని. ఇక్కడ మనందరికీ తెలుసు ఈ ఉపమానం, తప్పిపోయిన కుమారుని ఉపమానం. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. ఒక పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు తన ఆస్తిలో వాటాన్ని తీసుకొని తన స్నేహితులతోటి దుర్వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు అతను మొత్తము చెడిపోయిన తర్వాత అతన్ని ఒక మనసులో ఒక తలంపు పుడుతుంది. ఏమని? అయ్యో, నా తండ్రి దగ్గర ఎంత మంచిగా ఉండే, నేను అనవసరంగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చానే,
మళ్ళా నేను నా తండ్రి యొద్దకు తిరిగి వెళ్తా. నేను తండ్రి యొద్దకు తిరిగి వెళ్తాను అన్నప్పుడు ఆయన అంటున్న మాట, అది 18వ వచనంలో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి, నేను పరలోకముకు అలాగే నీ ఎదుటను నేను పాపము చేశానని నేను నా తండ్రి దగ్గర ఒప్పుకుంటాను అని తన హృదయంలో అనుకొని ఆయన బయలుదేరి తన తండ్రి దగ్గరికి పోయాడు. ఆయన తండ్రి ఇద్దరు కొడుకులు కదా, ఒకడు పోయిండు, ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఉంటే సరిపోతుంది, నాకు ఇంకొకరితో నాకు సంబంధం లేదు, చిన్నతోటి పెద్దోడు ఉన్నాడు చాలా అనుకొని మంచిగా కూర్చోలేడు. ఆయన ఏం చేసిండంటే ప్రతిరోజు చూస్తుడు, అయ్యో నా కొడుకు ఎప్పుడు వస్తాడు, నా కొడుకు ఇంకా రాకపోయా అని ప్రతిరోజు చూస్తున్నాడు. ఒకానొక దినము వచ్చింది. ఏమిట్లుందనంట చదవమ్మా. ఇక మీదట 19. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. లేచి తండ్రి యొద్దకు వచ్చి, అయ్యో నేను పాపం చేసినా, నా తండ్రి క్షమించడా అని అనుకోని సప్పుదాకా అక్కడనే కూర్చొని, లేకుంటే ఏదో సూసైడ్ కానీ ఏదో చేసుకోలేడు. ఆయన ఏం చేసిండు, లేచిండు, తండ్రి యొద్దకు వచ్చి, ఏమనగా నా తండ్రి దగ్గరికి పోతే నా తండ్రి ఏమనయ్యే అన్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు చూద్దాం. వాడింకా దూరంగా నున్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. నేను వెళ్ళొద్దా అనే ఆలోచనలో ఉన్నటువంటి కుమారుడు నేను వెళ్తా అని చెప్పేసి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఎప్పటి నుంచి చూస్తుండో నా కుమారుడు వస్తాడు. ఆ గడియ రానే వచ్చింది. వాడు ఇంకనూ దూరంగా ఉన్నాడట, దగ్గర కూడా లేదు, దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నప్పుడు ఇల్లు దగ్గరకు వస్తే ఆ కుమారుడు అసలు పరిగెత్తి తండ్రి దగ్గరికి రావాలి. కుమారుడేమో మెల్లగా వస్తున్నాడు. కానీ తండ్రి చూసి పరిగెత్తుకుంటూ పోయాడు. అయ్యో నా కుమారుడు వచ్చిండు. ఈరోజు దేవుడు మన పట్ల కూడా అదే దీర్ఘశాంతము వహిస్తుంది. నా పిల్లలు మారుతారేమో, నా పిల్లలు నా దగ్గరికి వస్తారేమో, దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఒక్కసారి మనం మారు మనసు పొంది తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, నిన్ను హత్తుకుంటాడు, హక్కున చేర్చుకుంటాడు. ఏమన్నానంటే ఈడ తండ్రి, వాడింకను దూరముగా నున్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడ్డాడు. పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే ప్రేమ, దేవుని ప్రేమ ఎప్పుడు గొప్పది ఉంటుంది. నువ్వు ఎంత దేవునికి దూరంగా చేసినా కానీ దేవుడి దగ్గర చేసుకోనికి చూస్తూనే ఉంటాడు. మనకు అవకాశం లేదు, కానీ అవకాశం ఉంటే ఆ రాజుల చరిత్రలు చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది. వారు దేవునికి దూరం పోతుంటారు, కానీ దేవుడు వారిని శిక్షిస్తాడు, మళ్ళా దేవుడు వారిని హత్తుకుంటుంటాడు. అరే పోకుంటురా బాబు, రండి నా దగ్గర రండి. మళ్ళీ వస్తారు, కొన్ని సంవత్సరాలు ఉంటారు, మళ్ళా పోతారు. మళ్ళా దేవుడు మళ్ళా వారి కోపంతో శిక్షిస్తే మళ్ళా వాళ్ళు దేవుని దగ్గరికి రాగానే మళ్ళా దేవుడు మళ్ళా వాళ్ళని హత్తుకుంటాడు. అసలు మనకు స్వాతంత్రము ఒకటేసారి వచ్చింది, కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నోసార్లు చెరలకు పోయారు, ఎన్నోసార్లు బాధలు అనిపించారు, ఎంతోమంది వారిని బాధించారు, ఎన్నోసార్లు వారికి స్వాతంత్రం వచ్చింది, మళ్ళా వాళ్ళ చేతులతో వాళ్ళే పాడు చేసుకున్నారు.
అంటే దేవుని యొక్క దీర్ఘశాంతం ఒకసారి చూస్తే అబ్బా అద్భుతంగా ఉంటుంది. ఎవరన్నా రాకపోతారా, ఎవరైనా మారకపోతారా, ఎప్పుడైనా మారుతారు కదా, కొంచెం మారితే చాలు కదా. ఇక్కడ ఈ తండ్రి కూడా అదే ఆవేదన కలిగినటువంటి వాడిగా అనిపిస్తుంది. కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. 22వ వచనం కూడా. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. ఇగో ప్రశస్త వస్త్రములు దేవండి, మంచి ఉంగరము, మంచి బట్టలు, మంచి అన్నీ ఉండి, ఎందుకంటే నా కుమారుడు తప్పిపోయి ఇగో దొరికిండు, చనిపోయి దొరికిండు. మనం కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. అందరం కూడా ఏదో తప్పు చేస్తుంటాం, ఏదో దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తుంటాం. కానీ దేవుడు ప్రతి మనిషి పట్ల ఆయన దీర్ఘశాంతము చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది. తండ్రి యొక్క ఆవేదన, తండ్రి యొక్క ఆ తగ్గింపు, ఇక్కడ తండ్రి తగ్గించినట్లున్నదా లేకుంటే కుమారుడు తగ్గించుకున్నాడా? తండ్రే ఒక మెట్టు కిందికి దిగిండు. ఎక్కడో పైన ఉన్నటువంటి తండ్రి పరిగెత్తుకొని పోయి ఆ కుమారుని హక్కున చేర్చుకున్నాడు, పైనున్నటువంటి తండ్రి. మరి పైనున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నా పాపముల నిమిత్తము ఈ భూమి మీదకి వచ్చిండు, సిలువ మీద చనిపోయింది. మరి ఎందుకు మనం మార్పు అనేది జరుగుతలేదు? ఎందుకు ఇంకా ఆ పాపపు స్థితిలోనే, ఆ పాపపు ఆ ఆలోచనలోనే మనము మునిగి ఉన్నాం? ఇంకా ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క ఆ దీర్ఘశాంతము ఉండాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఇప్పటికీ 2021 సంవత్సరాలు, అంటే దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇక దగ్గరకు వచ్చింది. అప్పుడు నోహావు కాలంలో ఆదాం నుంచి నోహా దాకా ఎంత? 1656. దాని తర్వాత ఇస్రాయల్ చెరకు తీసుకుపోయినాక అదొక 2000. ఇప్పుడు దగ్గర 2000 దగ్గరకు వచ్చింది. ఇక దగ్గరనే ఉన్నాం మనం. ఎక్కడనో దూరం ఉన్నది, నేను నా కొడుకుని చూస్తా, నా కొడుకులను చూస్తా, ఆస్తిని కూడా పెట్టుకుంటా, అది చేస్తా ఇది చేస్తా, ఏం లేదు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. అయిపోయింది దీర్ఘశాంతం వహిస్తుండే. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకెంతకాలం దీర్ఘశాంతం వహిస్తాడు? మార్పు చెందు, మారు మనసు పొందాలి. పౌలు గారు కూడా ఒక మాట మాట్లాడతాడు, ఒక్కసారి చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక, పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞతుడనై ఉన్నాను. ఇక్కడ పౌలు గారి పరిస్థితిని వివరిస్తుంది. అయ్యా, పూర్వమందు నేను హానికరుడును, హింసకుడును, దూషకుడును, ఇంత ఘోరంగా ఉన్నా నేను. ఎందుకంటే దేవుని సంఘాన్ని ఆయన హింసించిండు. పరిశుద్ధుల ప్రాణ హత్యలో ఆయన పక్కకున్నట్లు మనం చూస్తాం. అంటే దేవుడి సంఘం అంటే ఆయనకు చాలా కోపం, విపరీతమైనటువంటి కోపం. ఆయన దేవుడు తనను కనిపెడుతున్నాడు. మారతాడేమో. ఒకరోజు రానే వచ్చేసింది, మార్పు చెందాడు. ఒక్కసారి చూద్దాం 16వ వచనం.
ఇదే ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. ప్రధాన పాపినైన నాయందు కూడా దేవుని యొక్క దీర్ఘశాంతము. పౌలు గారి ఎడల దీర్ఘశాంతం ఉన్నది, నోహావు టైంలో దీర్ఘశాంతం ఉన్నది, అన్ని టైంలో దీర్ఘశాంతం ఉన్న దేవుడు ఈ టైంలో లేదా? ఈ టైంలో కూడా ఉన్నది. ఇప్పుడు ఆ దేవుడు దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. మరి ఎలాంటి జీవితం మనం కలిగి ఉండాలి? మన యొక్క పరిస్థితి ఎట్లుండాలి? మన యొక్క నడవడి ఎట్లుండాలి అన్నప్పుడు పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 9 కాదు, ఫస్ట్ మనము 12వ వచనంలో చదువుదాం. 12 ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశము రవులుకొని లయమవుపోనట్టు పంచభూతములు మహావేంద్రములతో కాలిపోనట్టు దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తతోను ఉండవలెను. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రెండవ రాకడ సమీపమైతుంది కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతం మన ఎడల ఉన్నది కాబట్టి మీరు ఎట్లుండాలంట? ఎంతో జాగ్రత్తతో పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా మన యొక్క నడవడి ఉండాలి, మన యొక్క ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే దేవుని ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ సమీపిస్తుంది. ఇవన్నీ ఆనవలవే. భూకంపాలు, కరువులు, తుఫానులు, ప్రళయము. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నాకేమవుతుంది, నాకేం కాదు, అది ఎప్పుడు వస్తుందో చూద్దామని సప్రా కూర్చున్నాం అనుకో. మొన్న ఇట్లనే ఒక ఆమె హిమాలయ పర్వతాలకు పోయిందంట. హిమాలయ పర్వతాలు మొన్న రీసెంట్గా 10 రోజులైంది. హిమాలయ పర్వతాలకు పోయి మంచిగా సెల్ఫీలు దిగుతుంది. దిగింది. అయితే ఆ రూమ్కి వచ్చినట్టున్నది. ఆమెనే తీస్తున్నది ఫోటోలు అన్నీ. ఆ కొండ చిరువలు ఉంటాయి ఆడ, మొత్తం కొండ చిరువలు అవి విరిగినాయి. విరుక్కుంటా అది వస్తూనే ఉంది. ఆ కొండ చిరువ పైనుంచి కిందికి కొండ చిరువ అంటే ఏమో చిన్న రాళ్ళ, పెద్ద రాళ్ళవి గుట్టలాకుంటే టకటక పడుతుంటే వస్తుంది. ఈమె ఈసారి ఉన్నది, ఈమె మీదకి వచ్చింది. టీషర్ట్ ఆమె మీద పడ్డది. ఆమె పోయింది కానీ ఆ వీడియో ఉన్నది. వీడియో మొత్తం వైరల్ అయిపోయింది. అంటే మనిషి యొక్క మరణం ఎప్పుడు అనేది తెలియదు, ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు. కాబట్టి మనం ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని హత్తుకోవాలి, దేవుని తగ్గట్లు మన జీవితాలు, మన ప్రవర్తనలు ఉండాలి. అందుకని భక్తితోనూ ఎంతో జాగ్రత్త. అంటే జాగ్రత్త అని రాయొచ్చు, భక్తుడు ఉట్టి జాగ్రత్తగా ఉంటుండే అని రాయొచ్చు. కానీ ఏమని రాయించుండు? ఎంతో జాగ్రత్త. ఎంతోలో ఎంత ఉంది? ఎంతో ఉంది. ఎంతలో ఎంతో ఉంది. అంటే ప్రతి మన నడవడిక, మన ఆలోచన విధానం, మన క్రియలు, మనల్ని గుర్తు చేస్తుంటాయి. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి జీవితం మనం జీవించాలి. అంతవరకు దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఎప్పుడో కోపం వచ్చిందనుకో, నోహావు టైంలో చేసినట్టు చేసేస్తాం. కాబట్టి మనము జాగ్రత్తగా ఉందాం. ఇదే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూసుకొని మనము ముగించుకుందాం.
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయువాడు ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల శాంతము గలవాడై ఉన్నాడు. ఎవ్వరు కూడా నశింపనీకి వీల్లేదు. అప్పుడు నోహావు టైంలో కూడా దేవుడు ఎవ్వరు కూడా నాశనం చేయడానికి ఆయన మనుషులను చేయలేడు. ఆదామును నాశనం చేయడానికి చేసిందా? చేయలేడు. ఆదాము నా కోసం బ్రతుకుతాడు, నా కోసం జీవిస్తాడని అనుకున్నాడు. అందరినీ, ప్రతి ఒక్కరు, నన్ను కానీ మిమ్మల్ని కానీ ఎవరినైనా కానీ దేవుడు సృష్టిస్తుండంటే దేవుని యొక్క సంకల్పం ఏదో ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తెరగం. ఇప్పుడు దేవుడు మనల్ని కోరుకునేదంటే మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందే వరకు దేవుని యొక్క దీర్ఘశాంతం ఎవ్వరు కూడా నశింపనీకి ఇచ్చాయి. నాశనం చేయనీకి మనని పుట్టించలేడు దేవుడు. ఆడ పైన పరలోకంలో ఈ భూమి మీద కన్నా డబల్ ఉంటుంది. ఆడ ఎందుకడ ఇల్లులు కట్టి పెట్టిండాడు దేవుడు మన కోసం. ఎందుకంటే అందరు రావాలని. ఇప్పుడు ఓడను ఎట్లయితే పెద్దగా తయారు చేసిండో, కానీ ఆ ఓడలోకి ఎవరు కూడా వెళ్ళలేరు. ఓడ తయారు చేసింది మనుషుల కోసమే. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఓడ తయారు చేసింది కేవలం మనుషుల కోసమే, ఆ జంతువుల కోసం సపరేటు, అంతే. కానీ ఆ ఓడలోనికి ఎవ్వరు కూడా ప్రవేశించలేదు. పరలోకాన్ని తయారు చేసింది ఎవరి కోసము? మన కోసం తయారు చేసిండు. దేవుని కోసం ఉండడానికి కాదు. మనం అందరం కూడా నశింపకుండా ఆయన నిత్య జీవంలోనికి వెళ్ళాలని, ఆయన దగ్గరికి వెళ్ళాలని దేవుడి ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, పరలోకం వద్దు నాకు నరకేం ముద్దు అంటు. పరలోకం వద్దు నరకమే ముద్దు. దేవుడు అంటున్నాడు, నరకం వద్దురా బాబు, పరలోకం ముద్దు. అందుకనే దేవుని దీర్ఘశాంతం. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, పరలోకం కావాలన్నా నరకం కావాలి. ఇక్కడ చిన్న చిన్న ఇరుకిరుకు ఇల్లులు కాదు మనకు ఉండేది. ఆడ విశాలమైన ప్రదేశం ఉన్నది పరలోకంలో. పక్కకు ఆదాం గారు ఉంటాడు, ఇటు పక్కకు ఇస్సాక్ గారు ఉంటాడు, అక్కడ పక్కకు అబ్రహాం గారు ఉంటారు, దానియేలు గారు ఉంటారు, ఆడ పైన యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు. ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. బా ఎక్సలెంట్ ఉంటుంది. దానికోసం మనం చూడాలి, దీనికోసం కాదు. ఒక్కసారి చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గల పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇంత క్లియర్గా చెప్పాడు. ఈ అలవాట్లన్నీ మనకున్నాయా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఇంకా మనకు ఆయుషిస్తున్నాడు, ఇంకా ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నా అంటే మీరు మారు మనసు పొంది నా తట్టు తిరుగుతాడేమో అని దేవుడు చూస్తున్నాడు. ఆ నిత్య జీవము కోసం, ఆ పరలోక స్వాస్థ్యం కోసం. కాబట్టి మంచి చెడులు మన ముంగటున్నాయి. ఏదిగా అవ్వలాక మనం పోదామా, లేకుంటే తెలివైనటువంటి వారిలాగా మనం ఉందాం? మంచి చెడులు రెండు ఉన్నాయి. మంచిది పట్టుకుంటే పరలోకము, చెడ్డది పట్టుకుంటే ఇంకో లోకం. చాయిస్ ఈజ్ యువర్స్. ఇంతటితో ఈ యొక్క ప్రసంగం ముగిస్తుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
నాయన కొన్ని విలువైన సత్యాలు మా అందరికీ వినిపించిన విధానం బట్టి వందనాలు. అవును ప్రభువా, ఇంకను మేము మారలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ యొక్క దీర్ఘశాంతం ద్వారా మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నాయన ఇంకా మారు మనసు పొందుతారేమో అని ఆలోచన చేస్తూ నాయన ఉంటున్న విధానం బట్టి నీకు విలువైన స్తోత్రం. నాయన ఇప్పటికైనా మా యొక్క హృదయాలు నాయన నీ వైపు త్రిప్పుకొని, నీ తట్టు తిప్పుకొని నీకు సమీపంగా జీవించే గొప్ప కృపను, భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం బట్టి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.